హాయ్! హలో! తెలుగు స్టోరీస్ విత్ మోకాకి స్వాగతం. ఒక కొత్త ప్రపంచంలోకి, ఒక కొత్త కథలోకి ప్రయాణం మొదలు పెడదామా? సో, ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు 'నువ్వే నా ప్రపంచం'. కొన్ని ప్రేమలు 'ఐ లవ్ యూ' అని మొదలవ్వవు. 'నువ్వు నాది మాత్రమే' అనే పిచ్చితో మొదలై, 'నీ సంతోషమే నా ప్రపంచం' అనే ప్రేమగా మారతాయి. ఎపిసోడ్ 1 ఆ మొదటి హక్కు. ఉదయం 6 గంటలు. గోదావరి జిల్లాలోని వేదగిరిపాలెం అనే ఊరు. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, కాలువ పక్కన నడిచే చిన్న దారులు, పక్షుల కిలకిల రావాలు. ఊరు మొత్తం ప్రశాంతంగా నిద్రలేస్తోంది. ఆ ఊరిలోనే అందరికీ గౌరవంగా కనిపించే 2 కుటుంబాలు. రాఘవరాజు కుటుంబం, విశ్వనాథం కుటుంబం. రాఘవరాజు జిల్లాలోనే పెద్ద రైస్ మిల్ యాజమాని. వ్యవసాయం, గోధుమలు, ట్రాన్స్‌పోర్ట్, హైదరాబాద్‌లోనే నిర్మాణ సంస్థ. కోట్ల ఆస్తి. కానీ డబ్బు కంటే బంధాలను ఎక్కువగా చూసే మనిషి. ఆయన భార్య లలితాంబిక. వాళ్లకు ఒకే కొడుకు అర్జున్. 28 సంవత్సరాలు. 6 అడుగుల ఎత్తు. గంభీరమైన చూపు. మాట్లాడితే తక్కువే. కానీ ఒక్క మాటతో ఎదుటివాడిని నిశ్శబ్దం చేసే వ్యక్తిత్వం. బయట వాళ్ళకి అతను కఠినంగా, అహంకారంగా కనిపిస్తాడు. కానీ తన వాళ్ళ కోసం ప్రాణం పెట్టే మనసు అతనిది. ఇంకో కుటుంబం విశ్వనాథం, పద్మజ. వాళ్లకు ఒక్కగానొక్క కూతురు సాహితి. 22 ఏళ్ల అమ్మాయి. ఇంట్లో నవ్వులకు కారణం. ఊర్లో అందరికీ ఇష్టమైన పిల్ల. ఎవరితో అయినా 2 నిమిషాలు మాట్లాడితే వాళ్ళని నవ్వించగలిగే చిలిపితనం. రాఘవరాజు, విశ్వనాథం అన్నదమ్ముల్లా పెరిగిన స్నేహితులు. ఆ స్నేహం వల్లే అర్జున్, సాహితి చిన్నప్పటి నుండి ఒకే ఇంట్లో పెరిగినట్టే. బావా, పట్టుకోగలిగితే పట్టుకో అని 5 ఏళ్ల సాహితి నవ్వుకుంటూ మామిడి తోటలో పరిగెత్తుతోంది. వెనకాల 11 ఏళ్ల అర్జున్, పడిపోతావ్ ఆగు, పట్టుకో ముందుగా అని నాలుగు చూపించి మళ్ళీ పరిగెత్తింది. 2 అడుగులు కూడా వేయకముందే చిన్న రాయికి కాలు తగిలి ముందుకు పడిపోయింది. అమ్మా అని ఏడవడం మొదలుపెట్టింది. అర్జున్ ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. పరిగెత్తి వచ్చి ఆమెను లేపి, ఎన్నిసార్లు చెప్పాను నెమ్మదిగా పరిగెత్తమని అని కోపంగా అన్నాడు. సాహితీ మాత్రం ఏడుస్తూనే ఉంది. మోకాలిపై చిన్న గాయం. రక్తం కారుతోంది. అర్జున్ కళ్ళల్లో కోపం కంటే భయం ఎక్కువైంది. ఏడవకు అని తన షర్ట్ అంచుతో రక్తం తుడిచి భుజానెత్తుకొని ఇంటికి పరిగెత్తాడు. ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేస్తున్నారు. సాహితీ మాత్రం ఇంకా ముడుచుకొని కూర్చుంది. అర్జున్ ఆమె పక్కన కూర్చొని, నొప్పిగా ఉందా అని మెల్లగా అడిగాడు. ఆమె తల ఊపింది. అతను తన ప్లేట్లో ఉన్న గుడ్డుకూర మొత్తం ఆమె ప్లేట్లో వేసి, ఇది తింటే త్వరగా తగ్గిపోతుంది అన్నాడు. సాహితీ ఏడుపు ఆపేసి, నిజమా అంది. అవును అని తల ఊపాడు. ఆమె నవ్వింది. ఆ నవ్వు చూసి అర్జున్ కూడా తెలియకుండానే నవ్వాడు. అది అతని జీవితంలో మొదటిసారి. ఆ అమ్మాయి ఏడిస్తే నాకెందుకింత భయమేస్తుంది అనే ప్రశ్న మనసులో పుట్టిన రోజు. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ హైదరాబాద్లో చదువు పూర్తి చేసి కుటుంబ వ్యాపార బాధ్యతలు చేపట్టాడు. సాహితి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. చిన్నప్పటి చిలిపితనం ఏమాత్రం తగ్గలేదు. కానీ మారింది ఒక్క అర్జున్ మాత్రమే. అతని చూపు, అతని శ్రద్ధ, అతని హక్కు. అతనెప్పుడూ బయట పెట్టని ఒక భావం, ప్రేమ. ఆ ప్రేమ మాత్రం ఎప్పుడూ ప్రేమలా చూపించలేదు. కోపంగా, ఆదేశాలుగా, జాగ్రత్తలుగా, హక్కుగా మాత్రమే చూపించాడు. అదే సాహితికి అర్థం కాలేదు. ఒక ఉదయం హైదరాబాద్ సాహితీ హాస్టల్. అమ్మా, నేను బయలుదేరుతున్నా అని ఫోన్ పెట్టి బ్యాగ్ వేసుకుని బయటికి వచ్చింది. గేట్ దగ్గరికి రాగానే నలుపు రంగు లగ్జరీ ఎస్యూవి ఆగింది. డోర్ తెరుచుకుంది. తెల్లటి షర్ట్, బ్లాక్ ట్రౌజర్, చేతికి ఖరీదైన వాచ్. కారు నుంచి దిగాడు అర్జున్. సాహితి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. బావా, నువ్వా? అతను సమాధానం చెప్పలేదు. ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని కారులో పెట్టాడు. ఎక్కు, నేను బస్సులో వెళ్తాను, నేనెక్కమన్నాను అని గొంతు ఎప్పటిలాగే గట్టిగానే ఉంది. సాహితి మొహం ముడుచుకుంది. ఎప్పుడూ ఆర్డర్లే అని చిన్నగా గొనుక్కుంటూ కారులో కూర్చుంది. కారు ముందుకు కదిలింది. 2 నిమిషాలు మాట్లాడలేదు ఇద్దరు. అర్జున్ స్టీరింగ్ మీదే చూపు, సాహితి బయట రోడ్డు మీదే చూపు. చివరకు, బావా, నువ్వు నవ్వడం కూడా మర్చిపోయావా? అర్జున్ ఆమె వైపు ఒక్కసారి చూసి, అవసరం వచ్చినప్పుడు నవ్వుతాను అన్నాడు. చూసావా, ఇదే నీ ప్రాబ్లం అని పెదవి విరిచింది. అతను మళ్ళీ ఏం మాట్లాడలేదు. కానీ ఆమెకి తెలియకుండా డాష్బోర్డ్ మీద ఉన్న చిన్న కవర్ని ఆమె వైపు నెట్టాడు. ఏంటిది అని తెరిచి చూసింది. లోపల ఆమె 2 రోజుల క్రితం ఆన్లైన్లో చూసి కొనలేకపోయిన అదే ఎడిషన్ నవల. సాహితి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది.
నేను ఇది కావాలని నీకు చెప్పలేదే. అర్జున్ రోడ్డు వైపే చూస్తూ, నువ్వు చెప్పలేదు. మరెలా? నువ్వు చూసింది నేను చూశాను. అంతే. మళ్ళీ నిశ్శబ్దం. సాహితి పుస్తకాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకుంది. థాంక్యూ బావా అని మెల్లగా అంది. అర్జున్ బయటకు ఏమాత్రం స్పందించలేదు. కానీ స్టీరింగ్ పట్టుకున్న అతని వేళ్ళు మాత్రం తెలియకుండానే కొంచెం సడలిపోయాయి. కారు కాలేజ్ గేట్ ముందు ఆగింది. సాహితి డోర్ తెరిచి దిగబోతుండగా అర్జున్ ఒక్కసారిగా ఒక నిమిషం అన్నాడు. ఏంటి బావా? అతను ఆమె తల నుంచి కాళ్ల వరకు ఒక్కసారి చూశాడు. వైట్ కుర్తీ, బ్లూ జీన్స్, వదిలేసిన జుట్టు, చిన్న జుంకాలు, చేతికి వాచ్. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దుపట్టా ఎక్కడా? సాహితి మొహం చిట్లించింది. బ్యాగ్లో ఉంది. బయటకు తీయి. ఎందుకు? నేను చెప్పాను. అబ్బా బావా! ఇప్పుడు ఎవరు వేసుకుంటారు? అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె బ్యాగ్ తీసుకొని అందులో ఉన్న దుప్పట్టా బయటకు తీసి ఆమె భుజాల మీద సరిచేశాడు. కాలేజ్ గేట్ దగ్గర నిలబడ్డ వాళ్ళంతా వాళ్ళిద్దరినే చూస్తున్నారు. సాహితి సిగ్గుతో చుట్టూ చూసింది. బావా! అందరూ చూస్తున్నారు. చూడనివ్వు. ఇలానే చేస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది. అతను ప్రశాంతంగా అన్నాడు. నువ్వు ఇబ్బంది పడినా పర్లేదు. నాకు నచ్చింది ఇదే. నువ్వసలు మారవు. సాహితి కోపంగా బ్యాగ్ లాక్కొని బాయ్ అని వెనక్కి కూడా చూడకుండా నడిచిపోయింది. అర్జున్ మాత్రం ఆమె కాలేజీ లోపలికి వెళ్లే వరకు కారు కదపలేదు. అబ్బా! ఎవరమ్మా ఆయన? సాహితి ఫ్రెండ్ మేఘన అడిగింది. మా బావ. బావా లేక బాడీగార్డా? సాహితి నవ్వింది. నాకైతే రెండూ ఒకటే. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. అదే అతని సమస్య. ఏంటి? అందరికీ మంచోడు. నాకు మాత్రం పోలీస్. ఇద్దరూ నవ్వుకుంటూ క్లాస్‌కి వెళ్ళిపోయారు. అదే సమయంలో అర్జున్ కారు కాలేజ్ నుంచి బయటకు వస్తోంది. కానీ అతని చూపు రేర్ వ్యూ మిర్రర్‌లోనే ఉంది. సాహితి కాలేజ్ బిల్డింగ్‌లోకి వెళ్ళే వరకు మాత్రమే కాదు. ఆమె నవ్వుతూ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్న దృశ్యం కూడా అతను గమనించాడు. చిన్నగా నవ్వుకున్నాడు. అలానే నవ్వుతూ ఉండు అని మనసులో అనుకున్నాడు. మధ్యాహ్నం కాలేజీ క్యాంటీన్. సాహితి, మేఘన ఇద్దరు కాఫీ తాగుతున్నారు. అప్పుడే ఎక్స్‌క్యూజ్ మీ అని మెల్లని గొంతు వినిపించింది. ఇద్దరూ తిరిగి చూశారు. లైట్ బ్లూ షర్ట్, బ్లాక్ జీన్స్, భుజాన బ్యాగ్, మొహంలో చిరునవ్వు. నేను విహాన్ అన్నాడు. తెలుసు, నిన్న మన క్లాస్‌లో జాయిన్ అయ్యావు కదా అని సాహితి నవ్వుతూ అంది. అవును, నిజానికి ఒక హెల్ప్ అడగాలనుకున్నా. చెప్పు. ల్యాబ్ నోట్స్ ఇస్తావా? నేను కొత్తగా జాయిన్ అయ్యాను. ష్యూర్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇద్దరూ సాధారణంగా మాట్లాడుకున్నారు. అంతే. కానీ వాళ్ళకు తెలియకుండా క్యాంటీన్ బయట ఒక కారు ఆగింది. కారులో అర్జున్. అతను అక్కడ రావడం యాదృచ్ఛికం కాదు. సాహితి లంచ్ చేసిందా లేదా అని చూడడానికి వచ్చాడు. కారు గ్లాసులోంచి సాహితి నవ్వుతూ విహాన్‌తో మాట్లాడడం అతని కంట పడింది. ఆ నవ్వు ఉదయం తనతో మాట్లాడేటప్పుడు కనిపించలేదు. ఒక్క క్షణం అతని ముఖం పూర్తిగా మారిపోయింది. స్టీరింగ్ పట్టుకున్న వేళ్లు బిగుసుకున్నాయి. దవడ కండరాలు గట్టిపడ్డాయి. డ్రైవర్ నెమ్మదిగా సార్ వెళ్దామా అని అడిగాడు. 5 నిమిషాలు అన్నాడు అర్జున్. అతని చూపు మాత్రం వాళ్ళిద్దరి మీదే ఉంది. విహాన్ ఏదో చెప్పాడు. సాహితి పెద్దగా నవ్వింది. ఆ నవ్వు అర్జున్ గుండెల్లో ఎక్కడో గుచ్చుకుంది. నాతో ఎప్పుడైనా ఇలా నవ్విందా అని తనని తానే ప్రశ్నించుకున్నాడు. సాయంత్రం కాలేజ్ అయిపోయింది. సాహితి గేట్ బయట నిలబడి ఆటో కోసం చూస్తోంది. విహాన్ కూడా బయటికి వచ్చాడు. సాహితి, నీ రూట్ ఏంటి? మాదాపూర్. అరే నాది అదే. అబ్బా! డ్రాప్ చేస్తాను. నా బైక్ ఉంది. పర్లేదు. ఎలాంటి ఫార్మాలిటీస్ వద్దు. సాహితి కాసేపు ఆలోచించింది. సరే అని చెప్పబోతుండగానే వెనక నుంచి ఒక కారు హారన్ వినిపించింది. ఇద్దరూ తిరిగి చూశారు. నలుపు రంగు ఎస్యూవి అర్జున్ కార్. డోర్ కూడా తీయకుండా గ్లాస్ మాత్రమే కిందకి దించాడు. అతని చూపు ముందు విహాన్ మీద పడింది. తర్వాత సాహితి మీద. ఒక్క మాట. ఎక్కు. ఆ ఒక్క మాటలోనే కోపం, హక్కు, ఆజ్ఞ మూడూ స్పష్టంగా వినిపించాయి. సాహితి అసహనంగా చూసింది. బావా నేనొక్కసారే చెబుతాను. విహాన్ పరిస్థితి అర్థం చేసుకొని పర్లేదు సాహితి, రేపు కలుద్దాం అని నవ్వి వెనక్కి వెళ్ళిపోయాడు. సాహితి కోపంలో కారులో కూర్చుంది. డోర్ గట్టిగా మూసేసింది. కారు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్ళింది. లోపల 5 నిమిషాలు నిశ్శబ్దం. చివరికి నువ్వెందుకొచ్చావు అని సాహితి అడిగింది. నిన్ను తీసుకెళ్ళడానికి. నేను వెళ్తున్నాను కదా. ఎవరితో? ఫ్రెండ్. ఎప్పటినుంచి? ఆ రోజే పరిచయం.
అర్జున్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. కారు రోడ్డు పక్కన ఆగిపోయింది. అతను నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు. ఒక్కరోజు పరిచయమైన అబ్బాయి బైక్ ఎక్కేంత నమ్మకం వచ్చేసిందా? సాహితీ కూడా తగ్గలేదు. అతను మంచి అబ్బాయి. ఒక గంటలో తెలిసిపోయిందా? అందరూ నీలాగే ఉండరు. ఆ మాట అర్జున్ గుండెల్లో బలంగా తాకింది. కానీ బయటకు మాత్రం చాలా చల్లగా అన్నాడు. ఇక మీదట అతని బైక్ మీద నిన్ను నేను చూడకూడదు. చూస్తే నేను చెప్పింది జరుగుతుంది. అంటే నన్ను పరీక్షించకు అంతే. సాహితి కోపంతో కిటికీ వైపు తిరిగింది. బావకి నా మీద ఇంత హక్కు ఎవరిచ్చారు అని మనసులో మండిపడింది. అదే సమయంలో స్టీరింగ్ మీద చెయ్యి బిగించి కూర్చున్న అర్జున్ మనసులో మాత్రం ఒక్కటే తిరుగుతోంది. ఆ అబ్బాయి బైక్ మీద ఆమె కూర్చుంటే నేను చూస్తూ ఉండలేను. అది ప్రేమ, స్వార్థమా లేక పిచ్చా? అతనికే ఇంకా తెలియదు. కారు ఇంటి గేట్ ముందు ఆగింది. సాహితి ఒక్క మాట కూడా మాట్లాడకుండా డోర్ తెరిచి లోపలికి నడిచిపోయింది. అర్జున్ మాత్రం కారు దిగకుండా 2 నిమిషాలు అలాగే కూర్చున్నాడు. తనకి తెలుసు, ఈరోజు ఆమె తన మీద చాలా కోపంగా ఉంది. కానీ ఆ కోపం తగ్గించడానికి వెళ్ళి సారీ చెప్పడం అతనికి రాదు. ప్రేమని చెప్పడం రాదు. ఆప్యాయంగా మాట్లాడడం రాదు. అతనికి వచ్చేది ఒక్కటే, ఆమెని కాపాడటం. అది ఆమెకు నచ్చినా నచ్చకపోయినా. సాహితీ వచ్చేసిందా అని పద్మజ వంటగదిలో నుంచి బయటకు వచ్చింది. వచ్చా అమ్మా. ఏమైంది? ముఖం అంతా మాడిపోయింది. ఏం లేదు. అర్జున్ ఏమైనా అన్నాడా? సాహితి ఒక్కసారిగా అమ్మ వైపు చూసింది. అమ్మా, నువ్వే చెప్పు. నాకు 22 వచ్చాయి. నేనెవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నీ బావే డిసైడ్ చేయాలా? పద్మజ నవ్వింది. చిన్నప్పటి నుంచి వాడి స్వభావం అంతే. అది స్వభావం కాదమ్మా, డిక్టేటర్. అయ్యో, నిజంగానే నాకు ఊపిరి కూడా వాడి పర్మిషన్తోనే పీల్చాలేమో. పద్మజ కూతురి తల నిమిరింది. వాడు నిన్ను చాలా ప్రేమిస్తాడు. సాహితి వెంటనే నవ్వేసింది. ప్రేమా? బావా? అమ్మా, జోక్ చెప్పకు. అదే నిజం. ప్రేమిస్తే ఇలానా ఉంటారు? ఎప్పుడూ కోపం, ఆర్డర్లు, వార్నింగ్స్. ప్రతి ఒక్కరూ ప్రేమని ఒకేలా చూపించరు. అతను చూపించడమే లేదు అని చెప్పి పైకి వెళ్ళిపోయింది. పద్మజ మాత్రం ఆమె వెళ్ళిన మెట్లు వైపే చూస్తూ నిట్టూర్చింది. ఒకరోజు నీకే అర్థమవుతుంది తల్లి. అదే సమయంలో అర్జున్ ఇంటి టెర్రస్. రాత్రి 9 గంటలు. చేతిలో కాఫీ కప్పు. ముందు నగరం లైట్లు. కానీ అతని ఆలోచనలు మాత్రం ఉదయం నుంచి జరిగిన వాటి చుట్టూనే తిరుగుతున్నాయి. అప్పుడే ఏంట్రా అని రాఘవరాజు వచ్చి పక్కన నిలబడ్డాడు. ఏం లేదు నాన్న. అబద్ధం. అర్జున్ నవ్వలేదు. సాహితీతో గొడవ అయిందా? అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. నీ ముఖం చూస్తే అర్థమవుతుంది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత నాన్న, "హ్మ్, ఒక అమ్మాయి" అని మొదలుపెట్టి ఆగిపోయాడు. రాఘవరాజు నవ్వుకున్నాడు. ఆ అమ్మాయి పేరు సాహితి కదా? అర్జున్ కళ్ళలో ఒక్కసారిగా ఆశ్చర్యం. ఎలా తెలుసు? నీ కళ్ళల్లో 10 ఏళ్ల క్రితమే చూసేశాను. అర్జున్ మౌనంగా నిలబడ్డాడు. రాఘవరాజు భుజం మీద చెయ్యి వేసి, ప్రేమించడం తప్పు కాదు. కానీ ప్రేమ పేరుతో ఆమె నవ్విని ఆపేస్తే అది ప్రేమ కాదు. ఆ మాటకి అర్జున్ మొదటిసారి తండ్రి వైపు చూశాడు. ప్రపంచం మొత్తం ఎదిరించే ధైర్యం నీకుంది. కానీ సాహితిని కోల్పోతాననే భయం మాత్రం నిన్ను బలహీనుని చేస్తుంది. అర్జున్ ఒక్క మాట మాట్లాడలేదు. అది నిజమే. తనకి డబ్బు పోయినా బాధలేదు. బిజినెస్ పోయినా మళ్ళీ సంపాదించగలడు. కానీ సాహితీ దూరమైతే ఆ ఆలోచనే అతనికి భరించలేనిది. మరుసటి రోజు కాలేజ్. సాహితీ లైబ్రరీ నుంచి బయటకు వస్తోంది. చేతిలో పుస్తకాల గుట్ట. మెట్లు దిగుతుండగా ఒక్కసారిగా కాలు జారి ముందుకు పడిపోయింది. ఆమె కళ్ళు మూసుకుంది. కానీ నేల మీద పడలేదు. ఎవరో 2 చేతులతో ఆమెను గట్టిగా పట్టుకున్నారు. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ముందు విహాన్. ఆర్ యూ ఓకే అని ఆందోళనగా అడిగాడు. యా, ఎస్. చేతికి గాయమైంది అని తన జేబులో నుంచి రుమాలు తీసి ఆమె చేతికి కట్టాడు. సాహితి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్ యూ అవసరమా అని నవ్వాడు విహాన్. సాహితి కూడా నవ్వింది. అదే సమయంలో కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ 2వ అంతస్తు బాల్కనీలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. బ్లాక్ షర్ట్, మడిచిన చేతులు, గంభీరమైన చూపు. అర్జున్. అతను కాలేజ్ ట్రస్ట్ మీటింగ్ కోసం అక్కడికి వచ్చాడు. కానీ మీటింగ్ ముగిసిన తర్వాత బయటకు వస్తుండగా కింద జరిగిన దృశ్యం అతని కళ్ళకు ముందు పడింది. విహాన్ సాహితీ చేతిని పట్టుకొని రుమాలు కడుతున్నాడు. సాహితీ అతన్ని చూసి నవ్వుతోంది. ఆ ఒక్క క్షణం అర్జున్ కళ్ళల్లోని ప్రశాంతత పూర్తిగా మాయమైంది.
అతని దవడ బిగుసుకుంది. చేతులు పిడికిని గట్టిగా మూసుకుంది. మనసులో ఒక్క మాట మాత్రమే మారుమోగుతోంది. నా సాహితీ చేతిని ఇంకొకడు పట్టుకున్నాడా? అక్కడి నుంచే తిరిగి వెళ్ళిపోవచ్చు. అలా చేయాలి కూడా. కానీ అర్జున్ అలాంటివాడు కాదు. అతని అడుగులు నెమ్మదిగా మెట్లు వైపు కదిలాయి. విహాన్ ఇంకా సాహితీ చేతికే రుమాలు కడుతున్నాడు. అప్పుడే వాళ్ల ముందు ఒక పొడవాటి నీడ ఆగింది. ఇద్దరూ ఒకేసారి తలెత్తి చూశారు. అర్జున్. అతని ముఖంలో కోపం లేదు. కానీ ఆ ప్రశాంతతే ఇంకా భయంకరంగా ఉంది. విహాన్ మర్యాదగా హలో సార్ అని పలకరించబోతుండగానే అర్జున్ చూపు మాత్రం అతని మీద కాదు, సాహితీ చేతి పట్టుకున్న అతని చేతి మీదే ఉంది. ఇంతటితో ఈరోజు కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి. ఇంకా ఇలాంటి తెలుగు కథల కోసం తెలుగు స్టోరీస్ విత్ మోకాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. నమస్కారం.